కృష్ణుడు పుట్టకముందే కంసుడు ఎందుకు అతడిని చంపాలనుకున్నాడు? చాలా కాలం క్రితం మధురా నగరాన్ని కంసుడు అనే క్రూరుడైన రాజు పరిపాలించేవాడు. అధికార దాహంతో తన తండ్రి ఉగ్రసేనుడినే కారాగారంలో బంధించి సింహాసనాన్ని బలవంతంగా దక్కించుకున్నాడు. ప్రజలందరూ భయంతో వణికిపోతుండేవారు. కాని కంసుడికి తన చెల్లెలు దేవకి అంటే అపారమైన ప్రేమ. ఆమెకు వసుదేవుడితో ఘనంగా వివాహం జరిపించి స్వయంగా రథం తోలుతూ అత్తారింటికి సాగనంపుతున్న క్షణంలో అకస్మాత్తుగా ఆకాశం చీలినట్లుగా ఒక గంభీర స్వరం వినిపించింది. ఓ కంస, నీవెంతగా ప్రేమించే ఈ దేవకికి పుట్టబోయే 8వ కుమారుడే నీ మృత్యువు అని వినిపించింది. ఆ మాటలు వినగానే కంసుడి ముఖం వణికిపోయింది. మరణభయం అతని హృదయాన్ని పట్టుకుంది. క్షణం ఆలస్యం చేయకుండా కత్తి తీసి దేవకిని సంహరించబోయాడు. అప్పుడు వసుదేవుడు అతడిని అడ్డుకుని, మాకు పుట్టే ప్రతి బిడ్డను నీకే అప్పగిస్తాను, దయచేసి దేవకిని వదిలే అని వేడుకున్నాడు. కంసుడు దేవకీ వసుదేవులను కారాగారంలో బంధించాడు. కాలం గడిచింది. దేవకికి పుట్టిన మొదటి 6 సంతానాలను కంసుడు నిర్దయగా హత్య చేశాడు. 7వ సంతానం బలరాముడు దైవ మాయాశక్తితో రోహిణి గర్భంలోకి మారాడు. చివరకు శ్రావణమాసంలో అష్టమి తిథినాడు అర్ధరాత్రి సమయంలో మెరుపులు మెరిశాయి. దేవకి గర్భాన శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆ క్షణమే అద్భుతం జరిగింది. జైలు తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. కావలివారు గాఢ నిద్రలోకి జారిపోయారు. వసుదేవుడు ఆ శిశువును ఒక బుట్టలో పెట్టుకుని ఉప్పొంగుతున్న యమునా నదిని దాటి నందగోపుని ఇంటికి చేరాడు. యశోద పక్కన కృష్ణుణ్ణి ఉంచి అక్కడ పుట్టిన ఆడబిడ్డను తీసుకుని తిరిగి జైలుకు చేరాడు. మరుసటి రోజు కంసుడు జైలుకు వచ్చి ఆ శిశువును చంపబోయే ప్రయత్నం చేయగానే ఆ పాప ఆకాశంలోకి ఎగిరి మాయాదేవిగా మారి హెచ్చరించింది. నిన్ను సంహరించేవాడు ఇప్పటికే పుట్టాడు, అతడు క్షేమంగా పెరుగుతున్నాడు అని చెప్పింది. ఆ రోజునుంచే కంసుడికి నిద్రలేకుండా పోయింది. పూతన, శకటాసురుడు, తృణావర్తుడు వంటి అనేక రాక్షసులను పంపిన చిన్న కృష్ణుడు అందరినీ సంహరించాడు. చివరకు కృష్ణుడు మధురకు వచ్చి మల్లయుద్ధంలో కంసుడిని నేలకూల్చి సంహరించాడు. అధర్మాన్ని నాశనం చేసి భూమి భారాన్ని తగ్గించాడు. అదే శ్రీకృష్ణ అవతారం, అదే ధర్మ విజయం.